అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నామండి. బాగున్నారు కదా మీరు కుటుంబాలంతా కూడా? మన ప్రభుని ఎంతకాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చిన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని కోసం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపుక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ లోక మర్యాదను అనుసరించకుండా చూడండి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి. మనం దేవుని చిత్తం ఎలాగుంటుందంట చూడండి, ఉత్తమమును అనుకూలమును అది సంపూర్ణంగా ఉంటుందన్నమాట మన జీవితాలకి. మరి ఈ లోక మర్యాదను మనం అనుసరింపకూడదు. ఈ లోక మర్యాద అంతా కూడా, ఈ లోకమంతా కూడా ఏమి ఎలాగుంటుందంటే అమర్యాదగా నడుచుకుంటుంది. డబ్బు సంపాదించాలి, ఏమైనా చేసి మనం సాధించాలి, ఎలాగైనా మనం ముందుకు వెళ్ళాలి, ఎలాగైనా సరే ఒకరిని త్రొక్కేసి మనం పైకి వెళ్ళాలి. ఈ లోక మర్యాద చాలా ఘోరంగా ఉంటుందండి. కానీ మనము దేవుని బిడ్డలమైన మనము చూడండి రూపాంతరం పొందాలి, మనం మారు మనసు పొందాలి. ఎందుకంటే మనకున్న దాన్ని బట్టి మనం సంతోషించడం మనము నేర్చుకోవాలి కదా. మనం ఈ లోకం మనం చూసుకున్నట్లయితే మనం చూడండి మనం మూడు స్థలాలకు వెళ్ళి మనం చూసినట్లయితే, మూడు స్థలాలకు మనం వెళ్ళి చూసినట్లయితే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, దర్శించాలి, వెళ్ళని అవసరం లేదు. కానీ అక్కడికి దర్శించినట్లయితే మొదటిగా మనము చూడండి హాస్పిటల్లో వెళ్ళి చూసినట్లయితే, అక్కడ దర్శించినట్లయితే ఎంతో మంది అనారోగ్య పాలై హాస్పిటల్లో చూడండి యూరిన్కి ఒక ట్యూబు, మోషన్స్కి ఒక ట్యూబు, ఆక్సిజన్ మౌత్, సిలోన్ బట్టలకు వైర్లు, కాళ్ళకి అన్ని కూడా ట్యూబులు, వైర్లు కాళ్ళకి చేతులకి, మరి గుండెల మీద మరి ఆక్సిజన్ ఇవ్వడానికి, ఈసఐ చేయడానికి అన్ని కూడా వైర్లతో ఎంతో మంది అనారోగ్య పాలై బాధలు పడుతున్నారు. చూడండి ఈరోజు మనం చూసినట్లయితే ఎంత శ్రమ పడుతున్నాడు. దేవుడు మనకి ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు మనం మరి కాపాడుతున్నాడు కదా. ఆ విషయం మనకు తెలుసా? మనకున్న దాన్ని బట్టి మనము ఎంతో ఆనందకరంగా సంతోషకరంగా ఉండడమే అది సంతోషకరమైనటువంటి జీవితం. అది దేవునికి ఉత్తమమును అనుకూలమై అది స్వేచ్ఛగా ఉంటుందన్నమాట. మన జీవితాల్లో సమాధానకరంగా ఉంటుంది. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషంగా మన ఎదుట ఉన్న దాన్ని బట్టి మనము ఆనందించాలి. మనం ఎక్కువగా ఆలోచన చేసి మనస్సును చెరుపుకొని అనారోగ్య పాలైపోయి ధనవంతుని కావాలని త్వరగా మనం ఏదో తప్పు చేసి అక్కడ పట్టుకుని దొంగలు వాళ్ళని కొట్టి మనల్ని గాయపరుస్తారు. హాస్పిటల్కి పోయి అడ్మిట్ అయిపోవాలి. అది మనకున్న దాన్ని బట్టి మనం సంతోషించి కుటుంబంలో సంతోషంగా ఉంటే అది నిజమైన స్వేచ్ఛ, సమాధానం, అనుకూలమును ఉత్తమను సమాధానకరంగా ఉంటుందన్నమాట. లేని దాన్ని బట్టి వాళ్ళకుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మనకున్న దాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలి. ఇది దేవుని చిత్తము, నాకు ఇది సాలని దేవుడు నాకు ఇచ్చినాడు, అది దేవుని చిత్తం. నీ కుటుంబానికి ఇది సరైంది అని చెప్పి నీకు ఇచ్చినాడు, అది సంతోషం, అది నిజమైన స్వేచ్ఛ. దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. ఈరోజు హాస్పిటల్ పాలైపోయి నేను వాళ్ళలాగా బాగుండే అని వాళ్ళు అలవటిస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నవారు వాళ్ళలాగా నేను సమాధానకరంగా ఎప్పుడు ఉండేదని హాస్పిటల్లో ఉన్నవారు అల్లాడిపోతున్నారు కుటుంబాలుగా. ఈరోజు మన కుటుంబాన్ని, మనల్ని, పిల్లలు దేవుడు సంతోషంగా ఉంచాడు కదా. దాన్ని బట్టి మనము దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకో. మన మనసులో మన రూపాంతరం పొందాలి మనం ఈరోజు. రెండవదిగా చూడండి జైల్లోకి వెళ్ళి మనం చూసినట్లయితే వాళ్ళు దర్శించండి. వాళ్ళు ఎంతో మంది జైల్లో అల్లాడిపోతూ ఉంటారు. పెద్ద రైస్ భీము పురుగులు ఉంటాయి వాటిల్లో. ఆహారం తినలేక వాళ్ళు తింటూ వామిట్ వచ్చినట్లు చేస్తూ చాలా కష్టపడుతూ ఆహారం తింటుంటారు అనమాట. సరైనటువంటి వారి పనుకునే దానికి స్థలాలు ఉండవు. ఈగలతో కరిపించుకుంటూ కష్టము, ఆ నరకమే జైల్లో అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు.
మరి వాళ్ళు అనుకుంటారు, చూడండి నేను ఎందుకు చేశానా ఈ తప్పు, ఎందుకు చేశానా ఈ హాని, ఎందుకు చేసినా నా భార్యని ఎందుకు కొట్టినానా, పిల్లల్ని ఎందుకు కొట్టినానా, ఎందుకు దొంగతనం చేసినానా, ఎందుకు నేను అత్యాశపడి దురాశపడి ఈ తప్పు చేసిన దొంగతనం చేసినానా, ఈరోజు జైల్లో ఈ బాధ అనుభవిస్తున్నానని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు కదా. ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకో. అనవసరంగా లేని వాటికి ఆశపడి లేనిపోని చేసి చిక్కుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పడి జైలు పోవడం ఎందుకు? దొరికిపోయినామంటే దొంగ జైలు వేసేస్తారు కదా, అవన్నీ మనకెందుకు? దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకో. ఈ రోజు నీ కుటుంబం పట్ల దేవుని చిత్తం ఏమైందో అది తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నామంటే ఈరోజు మనము అదే నిజమైన స్వేచ్ఛకరమైనటువంటి జీవితం మనం జీవిస్తాం. అదే నిజమైన స్వేచ్ఛ. నువ్వు తెలుసుకోవడమే, కుటుంబంలో ఉన్నదాన్ని బట్టి భార్య బిడ్డలు సంతోషంగా ఉండడమే నిజమైన స్వేచ్ఛ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనము చూడండి సమాధుల్లోకి వెళ్ళి చూసినట్లయితే అక్కడ వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలకి ఏడుస్తూ పూజలు చేస్తూ సంవత్సరం అయితే ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు అనమాట. ఎవరైనా అగుపడితే ఆ కష్టం వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. కుమారుడయ్యా చిన్న వయసులో చనిపోయినాడు, అయ్యా నా భార్య అయ్యా పెళ్ళైన కొత్తలో చనిపోయింది, భర్త అయ్యా చిన్న త్రాగి చనిపోయినాడు, తాగొద్దంటూ వినకుండా అంటూ వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా సమాధుల్లో. మరి ఒక సేవకుడంట సమాధుల్లోకి వెళ్ళి అక్కడ దర్శించినప్పుడు చూడండి ఒక గోరి పైన ఈ యొక్క సిలువు క్రాసులు పెడతారు కదా, మామూలుగా ఇక రాయిల మాదిరి పెడతారనమాట. ఆ రాయికి ఏం రాస్తుందంటే ఈరోజు నేను రేపు నువ్వు అని రాసినప్పుడు సడన్గా ఆయన గుండె సడన్గా భయం వేసింది అనమాట. ఈరోజు నేను రేపు నువ్వు, అవును కదా, ఈరోజు వాళ్ళు చనిపోయినారు, రేపు కూడా మనం అదే స్థలానికి వెళ్ళాలి కదా అంటూ భయం వచ్చేసింది. ఉన్న రోజులు సంతోషంగా ఆనందకరంగా ఉండి అందరికీ నాయన తగినంత వరకు మనం మంచి చేస్తూ నీతిని ప్రకటిస్తూ నీతి న్యాయంగా నడుచుకుంటూ ఆనందకరంగా ప్రభునందు ఆనందిస్తూ దేవుని చిత్తం మీద తెలుసుకొని మనం సంతోషకరంగా ఉండడమే నిజమైన స్వేచ్ఛ. అదే నీకు సంతోషకరం, నీ ఆరోగ్యానికి ఎముకలకి బలం, అది సత్వ. లేని దాన్ని ఊహించుకొని కష్టపడటం కన్నా ఉన్నదాన్ని ఆశించి దాన్ని సంతోషకరంగా ఉండడమే, ఉన్నదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని కుటుంబాల్లో ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండడమే నిజమైన స్వేచ్ఛ. హల్లెలూయా. ఈరోజు తండ్రి కుమారుని ఎంతో ప్రేమించి ఉంటాడు, తండ్రి కుమార్తెని ఎంతో ప్రేమించి ఉంటాడు కదా. కుమార్తె కాలేజీకి వెళ్ళింది, లేట్ అయిపోయింది, తండ్రి ఎంతో నమ్మకం పెట్టుకుంటారు తల్లి కుమార్తె పైన, తండ్రి కుమారుడి పైన. ఇలాగా లేట్ అయిపోయింది, అమ్మా ఎక్కడున్నామని ఫోన్ చేసి అడిగితే, అమ్మా కాలేజీలో ఎక్కువ ఎక్స్ట్రా పీరియడ్ వచ్చింది, క్లాస్ తీసుకున్నారు, అందుకని లేట్ అయిపోయింది, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు కుటుంబంలో తల్లిదండ్రులు. హల్లెలూయా. మరి తల్లిదండ్రులు భయం లేనటువంటి బిడ్డలు ఎక్కడికో తిరిగి వెళ్ళిపోయి సమస్యలు తీసుకొని వచ్చి పడిపోయి యాక్సిడెంట్లు కలిగించి హాస్పిటల్లో, ఇంత కారణం ఎందుకు? ఈరోజు నువ్వు తల్లిదండ్రులు ఎంత భయభక్తులు కలిగి ఉంటే తల్లిదండ్రులు స్వేచ్ఛ, నిజమైన స్వేచ్ఛ వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు కూడా తల్లిదండ్రుల పట్ల బిడ్డల పట్ల మనం ఎంత నమ్మిక ఉంచినప్పుడు, పిల్లలు తల్లిదండ్రుల పట్ల నమ్మిక ఉంచినప్పుడు మా తల్లిదండ్రులు చాలా ఆనందంగా చూసుకుంటారు మనకి అనేటువంటి స్వేచ్ఛ హాయిగా మనకు ఉంటుందన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాగా ఆ స్వేచ్ఛను మనం అనుభవించాలి. నిజమైన స్వేచ్ఛ ఏంటంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలను అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ లేట్ అయిందంటే ఒక ఫోన్ చేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, నువ్వేం భయపడకమ్మా, నేను ఎక్కడికి వెళ్ళలేదో మీకు లోబడి ఉంటాం, మేము స్కూల్ ఫ్రీడ్ అయిపోతున్నాగానే వస్తాము అని చెప్పినప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా సంతోషకరంగా ఉంటారనమాట. బిడ్డలు బయటికి వెళితే వాళ్ళకి తల్లిదండ్రులకు భయము, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకు లోబడే బిడ్డలు కాదు, ఇచ్చిన బిడ్డకి తిరిగే వాళ్ళు, వాళ్ళకి సమాధానం ఉండదు, స్వేచ్ఛ ఉండదు. కానీ నిజమైన స్వేచ్ఛ అనేది ఉంటుందంటే ఈరోజు మన దేవునికి లోబడి నిజంగా ఉన్నదాన్ని బట్టి మనం సంతోషకరంగా ఉంటే, ఒకవేళ మారు మనసు లేకుంటే ఇప్పుడే మనం మారు మనసు పొంది మనం పొందడం వల్ల రూపాంతరం పొందని చెప్తుంది దేవుని వాక్యము. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకో. ఈరోజు నువ్వు అత్యాశగా ఆశపడుతున్నావా? నీకున్న దాన్ని బట్టి ఈరోజు సంతోషంగా ఉండు, స్వేచ్ఛగా ఉండు. అది నిజమైన స్వేచ్ఛ దానిలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీడియో చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దయచేసి మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నిజముగా నాయన ప్రభువా, ఉన్నదాన్ని బట్టి మేము సంతోషంగా ఉంటే అది నిజమైన స్వేచ్ఛ ప్రభువా, అది సంతోషం, ఉత్తమము, అనుకూలమైనటువంటి జీవితం ప్రభువా. అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించండి. నిజమైన స్వేచ్ఛకరమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించి సహాయం చేయమని వీడియో చూస్తున్న అందరి జీవితాల్లో ఎవరైతే బాధపడుతున్నారో, ఉద్యోగం లేక వాళ్ళు ఉద్యోగం దయచేయండి. ఎవరైతే వివాహం కాకుండా బాధపడుతున్నారో, ఎదురు చూస్తున్నారో ప్రభువా, మంచి సకాలంలోనైనా వాళ్ళకి వివాహంలో సమకూర్చండి. ఎవరైతే వివాహం అయిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి గర్భాలను ఎదురు చూస్తున్నారు ప్రభువా, వాళ్ళ గర్భాలు తెరవండి ప్రభు చేస్తున్నాములో, వాళ్ళ గర్భాలను ముట్టని మంచి బిడ్డలు అనుగ్రహించమని తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యలు బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. అయా మీ గాయపడిన స్థలాలతో ముట్టి స్వస్థపరచమని కృప చూపించమని
సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ సమస్యలో కూడా గొప్ప విడుదల దయచేసిన ఆయన ప్రభువ సంతోషంగా స్వేచ్ఛగా నాయన నిజమైన స్వేచ్ఛను అనుభవించే బిడ్డలుగా మీరు ఏర్పరచమని వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు తెలియజేయమని వాక్యాన్ని యేసుక్రీస్తు నామములో అడుగుచున్న పరలోకపు తండ్రి ఆమేన్.